హలో అండి అందరికీ. చాలామందికైతే ఏడు శనివారాల వ్రతం చేయాలని అయితే కోరికైతే చాలామందికి అయితే వస్తుంది. ఎందుకంటే ఈ యూట్యూబ్లో అయితే చాలా వరకు ఏడు శనివారాల వ్రతం గురించి అయితే చాలా క్లారిటీగా అయితే చాలామంది వీడియోసే చేసిర్రు. నేను అలానే చూసి ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసిన. నాకు ఎందుకో ఏమో చాలా డేస్ నుండి ఏడు శనివారాల వ్రతం అయితే చేయాలని అనిపించిండే. ఫస్ట్ కొంచెం నాకు భయమైంది ఎట్లా చేయాలనేసి, కానీ ఇప్పుడైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. చేస్తుంటే ఎంతో పాజిటివిటీ కూడా వస్తుంది. ఈ ఏడు శనివారాల వ్రతం అయితే ఎన్నో కోరికలు తీర్చిన పెద్ద పూజ అనే చెప్పాలి. ఎంతోమందికి ఎంతో మంచి మంచి జరిగిన, సంతానం లేని వారికి సంతానము, చాలా అంటే చాలా, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కోసం ఎంతోమంది ఎన్నో కోరికలతోనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తారు. చాలామందికి చాలా మంచి జరిగింది. ఇంకోటి ఏడు శనివారాల వ్రతం అయితే వెంకటేశ్వర స్వామికి అయితే చాలా ప్రీతికరమైన కొన్ని ప్రసాదాలు అయితే ఉంటాయి. అందులో ఒకటి నల్ల నువ్వుల లడ్డు, ఇంకోటి వడపప్పు పానకం, చలిమిడి దీపాలు తెలుసు కదా మనకి. ఆ చలిమిడి దీపాలు చేసేటప్పుడే చలిమిడి ఇంకా కొంచెం బెల్లం పెడితే చలిమిడి అన్నమాట. ఇంకా వేరే ప్రసాదాలు మన ఇష్టం ఉంటే ఎన్నన్నా చేసుకోవచ్చు మన స్తోమతని బట్టి.